వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారం. నా పేరు పితాని బాలకృష్ణ. నేను రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడినండి. మరి మొన్న 16వ తేదీన రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు వనభోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలు అలాగే ఆంధ్ర తెలంగాణ మొత్తం యావత్ సెట్టిబల్జి జాతిని ఓ చోటకు తీసుకొచ్చేస్తున్నానని చెప్పేసి ఏదో ఆర్భాటంగా వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ వనభోజనాల కార్యక్రమంలో సంఘీయుల్ని అందరినీ దూషించటం చాలా బాధాకరం. ఎందుకంటే సెట్టిబల్జి సంఘం వనభోజనాన్ని ఏర్పాటు చేసి మరి సంఘం ఎలాగ అభివృద్ధి చెందాలి, పిల్లలు ఏం చదువుకోవాలి, రాజకీయంగా ఎలా ముందుకెళ్ళాలని చెప్పడం మానేసి ప్రత్యేకంగా కొంతమందిని టార్గెట్ చేసి అతను మాట్లాడడం చాలా బాధాకరం. గతంలో నాకు కష్టం వచ్చినప్పుడు నేను మాట్లాడిన మాట నిజమైన మొన్నే చెప్పాను, ఇప్పుడు కొత్తగా ఏం చెప్పక్కర్లా. కానీ నువ్వు ఎస్ఏఎఫ్ స్థాపించానని చెప్పావు, అది ఎంతవరకు రిజిస్ట్రేషన్ చేయాల, మన శనివారం రిజిస్ట్రేషన్ చేశాను అంటున్నావు. మొన్న యానంలో వనభోజనాలకు మేము వెళ్ళినప్పుడు నువ్వు ఫోన్ చేసి మరి అక్కడ సెట్టిబల్జి సోదరులందరికీ కూడా మైక్ పెట్టి మాట్లాడిచ్చావు. ఏం మాట్లాడిచ్చావయ్యా అంటే, నేను విజయవాడ మరి ఎస్ఏఎఫ్ కమిటీని రిజిస్ట్రేషన్ చేయించడానికి వెళ్తున్నాను, నేను రాలేకపోతున్నాను, మీరందరూ రేపు 16వ తారీఖు వనభోజనాలకు వచ్చేయండి మీరంతా అని చెప్పి చెప్తా ఉన్నావు. మరి విజయవాడలో మరి ఎస్ఏఎఫ్ రిజిస్ట్రేషన్ అనేది మరి ప్రత్యేకంగా నీకు సెపరేట్గా మరి అక్కడ చేస్తున్నారేమో నాకు తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు మన జ్యూరిస్డిక్షన్లో ఏ కమిటీ రిజిస్ట్రేషన్ చేయాలన్నా దానికి రాజమండ్రిలో చేస్తాం. నాకు తెలుసుండి రాజమండ్రిలో చేస్తారు. దీనికి ఏదో ప్రజలంటే ముఖ్యంగా సెట్టిబల్జి సోదరులందరినీ నువ్వేదో మరి మోసం చేయాలని ఆలోచనతో చేసిన కార్యక్రమంగానే మాట్లాడవు తప్ప ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. కానీ రిజిస్ట్రేషన్ చేస్తే చేయించి ఉండొచ్చు, కానీ అది విజయవాడలో చేయించావా రాజమండ్రిలో చేయించావా అనేది నువ్వు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే నువ్వు 16వ తారీఖున నేను సెట్టిబల్జి ఇది ఎస్ఏఎఫ్ రిజిస్ట్రేషన్తో పాటు డబ్బు కూడా ఆ రోజున డిపాజిట్ చేస్తానని మీరు చెప్పడం జరిగింది. సుభాష్ గారు బాగా గుర్తు చేసుకోండి. మీరు కావాలంటే మీరు మాట్లాడిన వీడియో మళ్ళీ కావాలంటే మళ్ళీ మీరు ప్లే చేసుకుని ఒకసారి వినండి. మీరు 16వ తారీఖున మీరేం మాట్లాడుతూ ఉన్నారంటే, ₹1,00,00,000 కోసం ఆడెవడో ₹1,00,00,000 అడిగాడు నన్ను. ఆడెవడో కాదు, నీ సామాజిక వర్గం నుంచి నీ సంఘీయుడిగా అడుగుతూ ఉన్నాను నేను. ఎందుకంటే నేను నీ వనభోజనాలకి గతంలో నీతో పాటు నేను ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కూడా లక్ష రూపాయలు చెప్పిన సంఘానికి వనభోజనాలకి నేను నీకు ఇవ్వడం జరిగింది, మీ తండ్రి గారికి నీకు ఇవ్వడం జరిగింది. మరి ఏ సంవత్సరం వనభోజనాలైనా ఎక్కడ కూడా జమా ఖర్చు కానీ ఇంత మిగిలిందని కానీ ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు. నువ్వేదో సంక్షేమం చేసేస్తున్నాను, ప్రజలకు ఏదో చేసేస్తున్నాను, సెట్టిబల్జీలందరికీ ఏదో చేసేస్తున్నానని నువ్వు చెప్పుకుంటూ ఉన్నావు. నిన్ను చేదరించుకుంటూ ఉన్నారు కమ్యూనిటీ అంతా కూడా. ఇవాళ వనభోజనాలు ఇవాళ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఎంతమంది వచ్చారని నువ్వు ఒకసారి ఆత్మసాక్షిగా గుండెల మీద చేసుకుని నువ్వు ఒకసారి తెలుసుకో. నువ్వేదో 300 బస్సులు పెట్టేసావు, 300 బస్సులు పెట్టి 39 బస్సులు కూడా అక్కడికి వచ్చిన దాఖలాలు లేవు. అక్కడ ఉన్నదే 13 ఎకరాలు 14 ఎకరాలు లేఅవుట్. ఆ లేఅవుట్లో దగ్గరగా 3 వంతులు బిల్డింగ్లు అయిపోయినాయి, 1 వంతు మాత్రమే ఖాళీ ప్లేస్ ఉంది. దాంట్లో పెట్టేసి 1,50,000 మంది వచ్చేసారు, 2 లక్షల మంది వచ్చేసారని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నావు. అక్కడ మా వచ్చి ఉంటే ఒక 20-25,000 తప్పితే ఒక 25,000 30,000 వచ్చి ఉంటారు బహుశా. సరే, నువ్వు ఎంతమందినైనా తెచ్చుకో, ఎంత గొప్పలైనా చెప్పుకో. నువ్వు సంఘంలో ఉన్న సభ్యుల్ని నువ్వు తిట్టడానికి పెట్టావా వనభోజనాలు, లేదంటే నువ్వు వనభోజనాలు కమ్యూనిటీని
చేయటానికి నువ్వు పెట్టావనేది నువ్వు ఆత్మవిమర్శనం చేసుకో. నీ గొప్పలో చెప్పుకోవడం మానేసి నువ్వు 16వ తారీఖు ఎత్తానన్న ₹1,00,00,000 నువ్వు వేయలేదు. మళ్ళీ నాకు టికెట్ వచ్చేసింది, నేను ఏమో ట్రబుల్ పడిపోతున్నాను, నాకు అప్పులు ఉన్నాయి, నిన్నెవడేమన్నాడా ఆ సంఘానికి? నిన్నెవడన్నా అడుక్కున్నాడా? ఏమన్నా కులం ఏమన్నా నిన్ను అడుక్కుందా చెప్పు? నేనేం అడుక్కోలేదే. నీ రాజకీయ మనుగుడు కోసం నువ్వు టిక్కెట్ తెచ్చుకోవడానికి సెట్టుబల్లి సోదరులందరినీ కూడా నువ్వు మభ్యపెట్టి వాళ్ళందరికీ కూడా నువ్వు మాయమాటలు చెప్పి అక్కడ ఒక పెద్ద అట్ట మీద ₹1,00,00,000 అంకేసి నువ్వు చేసావు. అక్కడ అకౌంట్లో డబ్బులు లేవు. నువ్వేదో అంటే నిన్నెవడేం అడగకూడదు, నిన్నెవడేం అడగకూడదు, నువ్వు చేసింది రైట్ అనాలి. అది అది ఎవడో అనుకోవచ్చు, మాలాంటి వాళ్ళు మేము అనుకోము. ఎందుకంటే సంఘానికి ఏదన్నా స్వచ్ఛందంగా చేసామంటే మేము కూడా చేసాం, కానీ మేము నీలాగా చెప్పుకోం. నీలాగా ఎప్పుడు కూడా అలా చేసాం ఇలా చేసామని చెప్పుకోం. నేను అవసరమైతే ఇంక ఎకరాలు అమ్మేస్తాను, ఇంకా మూడు డబ్బులు ఇచ్చేస్తానని చెప్తా ఉన్నారు మీరు. నువ్వు ఎకరాలు అమ్మే ఎక్కలేదు, నువ్వు డబ్బులు ఇచ్చే ఎక్కలేదు. నేను ఏమన్నా కులం ఏమన్నా బలిసి ఏమండి మా వాసనరెడ్డి సుభాష్ గారు, మేమందరం కూడా కులంలో అందరం కూడా మేము బతకలేని పరిస్థితుల్లో ఉన్నాం, మా పిల్లలకే మాకు ఏమన్నా మాకు డబ్బులు వేసి మాకు సందాలు వేసి మమ్మల్ని పోషించండి అని ఏమన్నా అడిగారట్టి నేను ఏమన్నా? ఎవరికి వాళ్ళకే ఆత్మగౌరవం ఉంది. సెట్టుబల్లి జాతిలో ఎవరికి వాళ్ళకి ఆత్మగౌరవం ఉంది. యువతనంతా కూడా పెడదారి పట్టించి నువ్వు ₹1,00,00,000 ఎస్ఏఎఫ్కి వేస్తానని చెప్పేసి పాపం పిల్లలందరూ కూడా ఎంతో కూడా చూశారు. పిల్లలందరికీ కూడా ఏదో మార్గదర్శకంగా ఉంటావని చెప్పేసి అనుకున్నారు. నేను కూడా నిజమేనేమో అనుకున్నాను, కానీ ఇంత మోసం చేస్తావని చెప్పేసి అనుకోలే. ఎందుకంటే నువ్వు మొన్న వేస్తానన్నా 16వ తారీఖు వేస్తానన్నా వేయలేదు, మళ్ళీ ఇప్పుడు ఏదో 3 రోజులు వేస్తానన్నావు, మరి ఎకరాలు అమ్మేస్తా ఉంటావు. ఇవన్నీ ఎందుకు? ఈ సోదంతా మానేసి నువ్వు వేస్తానన్నా డబ్బులు సంఘానికి వెయ్యి. ఒకవేళ వేయలేవు, అప్పుల్లో ఉన్నాను, మా ప్రభు నేను పొరపాటున నేను ఈ మాట చెప్పాను, నన్ను వదిలేయండి, నేను డిపాజిట్ చేయలేను, ఈ ఎస్ఏఎఫ్ నడపలేని చెప్పేసి వదిలే. నిన్నెవరో బతులాడలేదే, నిన్నెవరో కావాలని యువతంతా నువ్వు ఎస్ఏఎఫ్ పెట్టే నువ్వు ఉద్ధరించేమని చెప్పేసి నేనేం అనలేదే. ఏదో జాతిలో ఒక మహానాయకుడు అన్నాడు, జాతిలో 4వ తరం అవతార పురుషుడు అని చెప్తా ఉన్నాడు పెద్ద మనిషి. సిగ్గుండాలి మనిషికి, ఆ అన్న మనిషికి సిగ్గుండాలి. ఎందుకంటానంటే ఎవడో అవతార పురుషుడు లేడు కులంలో, అందరూ అవతార పురుషులే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అవతార పురుషుడివి? నువ్వు అవతార పురుషుడు అయితే స్వచ్ఛందంగా నీ కష్టార్జితం నువ్వు చేసి నువ్వు ఏదైనా పేద పిల్లలు పెళ్ళిళ్ళు పేరంటాలు అలాంటివన్నీ చెయ్యి. నీకు ఏదైనా ఉంటే ఎవరో సందాలు ఇచ్చినవి ఏంటి, గ్రూపుల్లోనేమో ఫోన్ నెంబర్లు పెట్టి స్కానర్లు పెట్టి డబ్బులు వసూలు చేసి ఇవన్నీ కూడా ఎవరికో చిన్నగా కొంత ఆర్థిక సాయాలు చేసి కొంత మనం సప్లై చేసి ఇలాంటి కార్యక్రమాలు చేసి నేనేదో కులానికి ఉద్ధరించేశానంటే ఎవడో చూస్తూ ఊరుకోడు. నిన్నెవడో చేయమని దేహేని కులం నేను అడగలేదు, కానీ నువ్వు అతిగా ప్రవర్తిస్తూ ఉన్నావు. కొంచెం మైండ్ సెట్ మార్చుకో. నువ్వు రాష్ట్ర గవర్నమెంట్లో ఏపీ గవర్నమెంట్లో ఒక గౌరవమైన మంత్రి పదవి దొరికింది నీకు. నీ అదృష్టం బాగుండి దొరికిందో ఎలా దొరికిందో దొరికింది. అంటే దొరికినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో. నిజంగా ఇవాళ చెప్తున్నాను, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ ఈ జిల్లాలో ఉన్న నాయకులు నేను ఎంతమంది ఇష్టపడుతున్నారయ్యా చెప్పు? ఎవరో నిన్ను ఇష్టపడలే, అందరూ చీకొడుతున్నారు. ఏదో ఉల్పాగడ్లాగా ఆ స్టేజ్ మీద ఆ ఊగుపాటు ఏంటో ఆ మాటలు ఏంటో అందరినీ కూడా సంఘ సభ్యుల్ని నువ్వు మాట్లాడడం, సంఘంలో ఉన్న నాయకులు మాట్లాడడం. ఇప్పుడు 2,000 మంది వచ్చారా, వాసర్ల గార్డెన్లో 3,000 మంది వచ్చారా? ఇవన్నీ నీకు అవసరమా? నువ్వు పెట్టిన దాన్ని ఎలా చక్కబెట్టుకున్నావు అనేది సంఘానికి గౌరవంగా చూసుకొని వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా కొంత మంచి చెడ్లు మాట్లాడుకుని చేసుకోవాల్సిన కార్యక్రమంలో నువ్వు దూషించే కార్యక్రమం, కుల పెద్దలను మరి తప్పుగా మాట్లాడే కార్యక్రమం. ఎంతమంది వచ్చారు అనేది కాదు, అక్కడ ఎంత గౌరవప్రదంగా జరిగిందనేది అవసరం. నీ దగ్గర అక్కడ గౌరవప్రదంగా జరిగిందని ఎవరు ప్రజలు చెప్పుకోవట్లా. మేమందరం కూడా మాట్లాడాం. నీలా ఎప్పుడు కూడా నోడు పక్కదారు పట్టించేలాగా మేము మాట్లాడలే. వాసర్ల గార్డెన్లో పెద్దలందరూ వచ్చారు, అందరూ కూడా పిల్లలు ఎలా ఉండాలి, కమ్యూనిటీలో యూనిటీ ఎలా ఉండాలని మాట్లాడుకున్నారు తప్ప నీలాగా ఎవడో కూడా మాట్లాడలే. అంతమానం నువ్వేదో కమ్యూనిటీని రెచ్చగొట్టే మాటలు, కులం నేను ఒక్కడనే ఉద్ధరించేస్తాను, నువ్వు కమ్యూనిటీలో లాస్ట్ స్థానంలో ఉంటావు, నువ్వు ఇంకా తెలియదేమో నీకు. నువ్వు ఒకవేళ డబ్బా కొట్టేసుకున్నంత రాని నువ్వు గొప్పడు అయిపోవు. చేసేవాడు ఎప్పుడు కూడా చెప్పుకోడు,
గుర్తుపెట్టుకో. అలాగనుకుంటే ఈ జైలుకి వెళ్ళిన పిల్లలకి నేను కొంత చేశాను, కానీ నేను ఏ రోజున చెప్పుకోలే. మీటింగులకి ప్రతి దానికి కూడా నేను చేశాను, కానీ నేను ఎప్పుడు చెప్పుకోలే. నా ముమ్మడివరం కాన్స్టిట్యున్సీలో నేను ఎంత చేశాననేది నా నియోజకవర్గంలో ఉన్న ముమ్మడివరంలో ఉన్న ప్రజలందరికీ, ఓన్లీ సెట్టుబల్జి కులానికే కాదు, అన్ని కులాల్లోని కూడా మంచి పేరు సంపాదించుకొని ఒక మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాను తప్ప నాకు అదృష్టం నాకు సహకరించకపోవచ్చు. సహకరించకపోయినా నాకు పదవి వచ్చినా రాకపోయినా ఎప్పుడు కూడా మేము కూడా కమ్యూనిటీ అంటే ఇష్టపడే మనుషులమే, కానీ దాన్ని పూసుకుని తిరిగేవాళ్ళం కాదు. అందరినీ ప్రేమిస్తాం, అలాగే కులాన్ని కూడా ప్రేమిస్తాం తప్ప నీలాగా ఉల్పాగా ఏంటి అన్నెసరీగా నువ్వు మాట్లాడే పరిస్థితి అయితే నాకు ఉండదు. నాకే కాదు, మొన్న వాసర్ల గార్డెన్లో పెట్టిన మీటింగుల్లో పెట్టిన ఏ వ్యక్తులకు కూడా ఉండదు. నీ నోటికి వచ్చినట్టుగా నీకు నచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడితే అది నీకు మంచిది, అది నీకు మర్యాద. ఆ మర్యాదను కాపాడుకో. నువ్వు కులంలో నువ్వు ఒక్కడవే నాయకుడు కాదు, చాలామంది పెద్ద పెద్ద యోధులందరూ కూడా పుట్టిన కులం ఇది సెట్టుబల్జి కులం. అంటే నువ్వు అందరిలో కల్లా లీస్ట్ స్థానంలో ఉంటావు. ఇవాళ నీ పార్టీలో కూడా అట్టడుగు స్థాయిలో ఉన్న మంత్రి ఎవరంటే నువ్వే. మరి నీకు ఆ మంత్రి పదవి ఊడిపోతుందని, ఆ మంత్రి పదవిలో నుంచి తీసేస్తారని ఏదైతే మరి ప్రజల్లో నానుడు ఉందో దాన్ని కాపాడుకోవడం కోసం బస్సులు వేసి బయట ప్రాంతాల నుంచి జనాలను తెచ్చుకుని నువ్వు ఈవేళ వనభోజనాల కార్యక్రమం పెట్టి మరి అక్కడ నువ్వు మాట్లాడిన మాటలు ఏం మాటలు మాట్లాడాలో అవి మాట్లాడకుండా సంఘంలో ఉన్న కొంతమందిని నువ్వు దుర్భాషలాడడం, కులంలో నాయకులు మాట్లాడడం చాలా బాధాకరం. అవన్నీ కూడా వెనక్కి తిరిగి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంతే తప్ప కులం కోసం గొప్పలు చెప్పుకొని కులాన్ని రెచ్చగొట్టే పరిస్థితి కానీ నువ్వు చేయొద్దని, అలాగే నువ్వు ఏదైతే ₹1,00,00,000 ఇస్తానన్నావో ఆ ₹1,00,00,000 16వ తారీఖున వేస్తానన్నావు, మళ్ళీ ఓరం అంటున్నావు. నిన్నెవడు దేహిని అడగలేదు. నువ్వు వేయగలిగితే నేను వేసి, అది కూడా SIF ఏదైతే ఉందో కమిటీ, ఆ కమిటీలో కొంతమందిని నియమించి ఆ కమిటీ పేరు నెయ్యాలి తప్ప నువ్వు సొంతంగా నీ అకౌంట్లు వేసేసుకుని మళ్ళీ వేసిన తర్వాత ఒక నెల రోజుల్లో మళ్ళీ దాన్ని గోల్మాల్ చేసేసి ఏంటి ఏదేదో లెక్కలు చూపిస్తే కాదు. నువ్వెవ్వరికే కూడా నువ్వేమి ఉద్ధరించిన పని లేదు. కులంలో పెద్ద గొప్ప నాయకుడు ఏమి కాదు. నీకు వనభోజనాలు నీకు ఎంతమంది వచ్చారనేది ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. కోనసీమ నుంచి ఎంతమంది వచ్చారనేది అందరూ చెప్పుకుంటా ఉన్నారు. నువ్వు డబ్బా కొట్టుకోవద్దని, నోరు జారి మళ్ళీ ఇంకొకసారి నువ్వు మాట్లాడితే నీకు మర్యాదగా ఉండదని. నువ్వు ఒక్కడో పెద్ద గొప్పడివేం కాదు. అయితే మేము చెప్పుకోము, నువ్వు వాయించుకుంటున్నావు. ఈ వాయింపు తగ్గించుకోమని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందని సోదరుడు రాష్ట్ర మంత్రివర్యుల్ని వాసుదేవ్ సుభాష్ గారికి హెచ్చరిస్తూ, కులమేమి నీ జాగీరు కాదు, కులంలో మేమందరం కూడా ఉన్నాం, మేమందరం కూడా చేతనైన వరకు సర్వీస్ చేస్తాం. కులానికి ఒక్కదానికే కాదు, అన్ని కులాల్లోని కూడా మంచి సంపాదించుకోవాలి. అలాగే మన కులంలో కూడా మంచి పేరు సంపాదించుకోవాలి. నీ మీద ఆధారపడి కానీ, అలాగే నువ్వు వేసే ఎంగిలి మెతుకులకు కానీ కులం కానీ కులంలో యువత కానీ ఆధారపడి లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. నువ్వు ఎకరాలు అమ్మేసి ఇప్పటికి అప్పులు పోలైపోయినా నీ ₹1,00,00,000 వేయడానికి తెకానా లేదు. మళ్ళీ ఎకరాలు అమ్మేసి ఏదో చేస్తాడంట. నువ్వు చేతనైతే నీ చేతిలో గవర్నమెంట్ ఉంది, నువ్వు ఒక మంత్రిగా ఉన్నావు. పిల్లలు ఎంతమందికి నువ్వు సంఘంలో సెట్టుబల్జి సోదరుల పిల్లలకి ఎంతమందికి నువ్వు సర్వీస్ చేసావో ఒకసారి నువ్వు అర్థం చేసుకో, నువ్వు తెలుసుకో ఒకసారి. ప్రతి ఒక్కరికి కూడా నువ్వేం చెప్తున్నావో, మీ నాన్నగారు ఏం చెప్తున్నారో వచ్చిన వాళ్ళందరికీ కూడా కులం అంతటికీ కూడా తెలుసు. ఏ ఒక్కడికే కూడా ఇంతవరకు నువ్వు న్యాయం చేసిన దాఖలాలు లేవు. నీ కూడా ఉన్న వాళ్ళకే నువ్వు న్యాయం చేయలేకపోయావు, ఇంకా కులానికి నువ్వేం చేస్తావు? ఇవన్నీ కట్టిపెట్టి జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి సుభాష్ గారిని హెచ్చరిస్తూ, అలాగే అతను కొంచెం మరి మతి భ్రమించినట్టుగానో లేకపోతే ఏదో కంగారుగా ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు అతను ఒక్కసారి మరి మీరు కంట్రోల్ చేయండి, ఎందుకంటే అతను చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి అది మీకు కూడా చెడ్డే. ఈ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఎవరికి కూడా ఇతనికి సపోర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఆ పరిస్థితుల్లోనే వేళ మరి పదవి పోతుందని ఒక ఆవేశంతో, ఒక ఆతృతతో దాన్ని నిలబెట్టుకోవడం మాట్లాడే మాటలు తప్ప అంతమించి ఎందుకు లేని చెప్పేసి సుభాష్ గారికి ఒక సోదరుడుగా, నాకన్నా బాగా చిన్నవాడివి, నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలని, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి నీకు సూచన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.